లాస్ట్ వీడియోలో మనం బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మనం షోల్డర్ ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాము. ఇక్కడ నేను 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేశాను, అంటే 2 ఇంచెస్ వచ్చేలాగా. లెంత్ వచ్చేసి మీరు బేబీ లెంత్ బట్టి మనం పెట్టుకోవచ్చు, అంటే ఎక్స్టెండబుల్ పెట్టుకుంటున్నాను నేను, సో దట్ ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యేలాగా. అలాగా 2 స్ట్రిప్స్ తీసుకున్నాను. వీటిని బాడీకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం కర్వ్స్ అనేది పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా సెంటర్ చూసుకొని మనం అవి అటాచ్ చేసుకోవాలి. మొత్తం 2 సైడ్స్ అలాగే అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్కి. జస్ట్ రఫ్ స్టిచ్ చేసుకోండి. తర్వాత మీరు పాప కేసు చూసుకున్నాక అప్పుడు మీరు ఫ్రంట్ స్ట్రిప్స్ అన్నవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నెట్ వచ్చేసి నేను 12 ఇంచెస్ పొడుగు అండ్ 6 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. దీన్ని రఫల్స్లా పెట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి షోల్డర్ వరకు మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు హాఫ్ షోల్డర్స్ లాగా ఇలా కిందకైనా వదిలేయచ్చు, లేకపోతే మనం స్ట్రిప్గా స్టిచ్ చేసుకున్నాం కదా షోల్డర్కి, ఆ స్ట్రిప్కి అటాచ్ చేసేసుకోవచ్చు. నేను స్ట్రిప్కి అటాచ్ చేస్తాను.